హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. సో ఇక్కడైతే ముందు రోజు జర్నీ చేస్తామనగా నైట్ అయితే షాపింగ్కి వెళ్తున్నాము. చిన్న షాపింగ్ ఉంది, పెద్దగా ఏం లేదు. బాగా ముంబై రోడ్స్ అన్నీ కూడా రిపేర్ అవుతున్నాయి అండి. బేసిక్గానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఈ రోడ్స్ అన్నీ రిపేర్ అవ్వడం వల్ల ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. రైనీ సీజన్ కదా, అందుకే మంచిగా అవి అంతా నీట్గా చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే మేము చిన్న షాపింగ్ ఉండే, పిల్లలకి స్లిప్పర్స్ లేకుండే డెలివరీ, సో అందుకని తీసుకుందామని వచ్చాము. ఇంకా అక్కడ అసలు వీడియో తీయడమే కుదరలేదు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మనం బండి ఆపడానికి ఉండదండి. పిల్లలేమో బండి పైన ఉంటే ఇంక అన్నీ నేనే షాపింగ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ పెద్ద షాపింగ్ ఏం కాదులేండి. ఫస్ట్ టైం ముంబైలో ఒక 2 టాప్స్ అలా తీసుకున్నాను. పిల్లలకైతే ఇలా శాండిల్స్ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చి చిన్న హ్యాండ్ బ్యాగ్ అలా తీసుకున్నాను. పెద్దది ఉంది కానీ అంత పెద్దగా క్యారీ చేయడం ఎందుకనేసి చిన్నది తీసేసుకున్నాము. ఏం కొనుక్కున్నా ఇంటికి రాగానే ఫస్ట్ చూసుకోవాలి కదా. సో నెక్స్ట్ డే ఇది. ఇంకా ఫస్ట్ టైం అయితే మీకు ఆల్రెడీ టైటిల్ చూడగానే అర్థమైంది కదా, ఫస్ట్ టైము ఫ్లైట్లో వెళ్తున్నాను. నేనైతే ఫస్ట్ టైము, మా కన్నయ్య ఒక్కసారి ఏమో ఎక్కాడనండి. మిన్ను కూడా ఫస్ట్ టైమే. ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను, బాగుంది కదా, జస్ట్ 200 రూపీసే పడింది. సో ఇక్కడ నుంచి బాంబే టు హైదరాబాద్ అన్నట్టు 3 o'clock ఉంది. 3 o'clock ఏమో ఫ్లైట్ ఉంది. సో మేమైతే 12:31కే వెళ్ళాము, ఎందుకంటే లోపల చాలా మనకి చెక్కింగ్ అయినా అదైనా ఇదైనా ఉంటుంది అనేసి డైరెక్ట్ ఇంటి దగ్గర నుండి ఆటో కట్టేసి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. కొంచెం దగ్గరనేనండి, మేము ముంబైలో మిడ్లో ఉంటాం కాబట్టి అన్నీ మాకు దగ్గరనే ఉంటాయి. ఒక 1/2 hour అలా పడింది. అండ్ ఆ రోజు ట్రాఫిక్ కూడా ఏం లేకుండే, ఆఫ్టర్నూన్ కదా, సో ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో పెద్దది మనకి బాంబే ఎయిర్పోర్ట్, చాలా పెద్దది. అది కూడా నేను ఫస్ట్ నాకు కూడా తెలియకుండే, చూసిన తర్వాత కనిపించింది. అండ్ చాలా బాగుందండి. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాతకైతే లిఫ్ట్ ఎక్కుతున్నాము. ఫ్లోర్స్ వైజ్గా ఉంది. పై ఫ్లోర్లో మనకి ఎయిర్పోర్ట్ అన్నట్టు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఎక్కడ లెవెల్ ఉంది, అంటే ఎక్కడ ఫ్లైట్ ఆగుతుంది, మనం ఎక్కడ చెక్కింగ్ చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఓవరాల్గా అయితే ఇది చాలా బాగా అనిపించింది నాకైతే. ఎంత పెద్దగా ఉందో తెలుసా ఎయిర్పోర్టు, చాలా పెద్దగా అనిపించింది నాకు. బాంబే అయినా హైదరాబాద్లోనైనా ఫ్లైట్ ఎక్కడం దిగడం ఫస్ట్ టైము. సో ఫస్ట్ టైం కదా చూసినప్పుడు నా ఫీలింగ్ అయితే బాంబేది పెద్దదేనండి, ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. అండ్ లోపలనే చెక్కింగ్కి అయినా మేము 3 o'clock ఫ్లైట్ ఉంటే లంచ్ చేసుకొని వచ్చాము. ఫుడ్ అలా ఉండదు. అండ్ 1 hourలోనే దిగుతాము హైదరాబాద్. సో బాంబే టు హైదరాబాద్ 1 hour జర్నీనే పట్టింది. అందుకే ఫుడ్ ప్యాకింగ్ ఏం లేదు, 1 hourలో దిగిపోయిన తర్వాత తినేసేయచ్చు. అండ్ లంచ్ చేసి వచ్చాము, ఎగ్జాక్ట్గా 12:30కి అలా లంచ్ చేసి వచ్చాము. వెళ్ళేటప్పుడు అనిపించింది 3 o'clockకి కదా ఫ్లైట్, ఇంతసేపు ఎందుకు అని. బట్ లోపల చెక్కింగ్ ఉంటుంది అనేసి ముందే వెళ్ళాము. వెళ్ళిన తర్వాతకి అర్థమైందండి, ఎటు నడిచినా కూడా 1 hour 1/2 hour అలా పడుతుంది. సో మన ఫస్ట్ చెక్కింగ్ దగ్గర నుండి బోర్డింగ్ పాస్, అక్కడ నుండి మనం ఫ్లైట్ ఎక్కేంత వరకు 2.5 hours అలా 3 hours పట్టింది తెలుసా. సో నాకు మేమైతే ఇంకా టైం సరిపోతుందో లేదో అనుకున్నాము. 1 to 3 వరకు చెక్కింగు, మనము లగేజ్ షిఫ్ట్ చేయడము. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఇంటర్నేషనల్ కాదు కదా, డొమెస్టిక్ కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ లగేజ్ ఇవ్వడానికి కూడా అక్కడ ఆల్మోస్ట్ లైన్ చూసారు కదా, ఇదంతా అదే. ఇకనే మాకు 1 hour అలా పట్టింది అన్నట్టు. సో ఇవంతా లగేజ్ ప్యాక్ చేయడం అన్నీ చేసేసరికి ఎగ్జాక్ట్గా 2:45 అయింది. అమ్మో, త్వరగా రావడమే మంచి పని అయిందిలే అనుకున్నాము. సో ఈ విధంగా మొత్తం ఇలా, కానీ బాగుంది ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం కదా. సో చాలా రకాలుగా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి అలా ఉంటుంది ఇలా ఉంటుంది. నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఓన్లీ ఇదైతే జర్నీ వ్లాగ్ లాగానే తీస్తున్నాను. సరే ఫర్దర్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి. కొంచెం నాకు విలేజ్కి వస్తే అంతే థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుంది, వెదర్ చేంజ్ వల్ల కొంచెం సిక్ అయి ఉంటుంది, కొంచెం లేట్గా వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఈ వీడియో వచ్చేసరికి కూడా ఒక 1 week వరకు లేటే అవుతుండొచ్చు. అండ్ మిన్ను కూడా టికెట్ తీసుకున్నారండి. ఫ్లైట్ టికెట్ కాస్ట్ వచ్చేసి 4,500 ఏమో పడింది. మేము ఎక్కిన ఫ్లైట్ ఎయిర్ ఇండియా. ఇంత కాస్ట్ పెట్టి ఎందుకక్క, అంత ఎమర్జెన్సీ ఏముంది అనుకోవచ్చు. ఏమో మాకు ట్రాన్స్ఫర్స్ వస్తుంది అని అంటున్నారు. సో ఇంకా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాము అన్నట్టుగా చేస్తున్నాము. మోస్ట్లీ 1 monthలో ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. అండ్ అమ్మ వాళ్ళు ఊర్లో పండగ చేస్తున్నారు, అదొకటి. కొన్ని పర్సనల్ వర్క్స్ కూడా ఉన్నాయి, అందుకే వెళ్తున్నామండి. అంతే 6 months కంప్లీట్ అయిన దగ్గర నుండి టికెట్ అంట, ఫుల్ టికెట్ ఉంటుంది ఫ్లైట్లో.
నెక్స్ట్ అయితే ఇదంతా ఎటు వెళ్ళినా మనకు చెక్కింగే ఉంటుందండి. ఇంక ఇది ఫైనల్ చెక్కింగ్ అన్నట్టు. లగేజ్ కూడా అక్కడ ఇచ్చేసి లోపల అంటే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి ఫైనల్ చెక్కింగ్. ఈవెన్ బెల్ట్, హెడ్సెట్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ తెలుసా మనకి ఇంటర్నేషనల్ కన్నా డొమెస్టిక్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడనే 1 అవర్ 1.5 అవర్ అలా పైన పట్టింది. నెక్స్ట్ ఇదంతా ఆల్మోస్ట్ అయిపోయినాక ఇంకా ఫైనల్ లగేజ్ కూడా ఇచ్చేసాం. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఎంత బాగుందో తెలుసా, గ్రీనరీ చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి. మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఆల్మోస్ట్ 1 o'clock లోపలికి ఎంటర్ అయితే మేము ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళేసరికి 2:45 అయింది. అంతా తిరగడమే తెలుసా. అసలు ఇంకా మాకు ఎగ్జాక్ట్గా 3కి ఉంటుంది ఫ్లైట్. ఇంకా మాకు టైం లేకుండే తొందరగా రీచ్ అవుతామా లేదా, లోపలికి నడవడానికి ఎన్ని కిలోమీటర్లు నడిచిన ఫీలింగ్ వచ్చిందో. సో ఇక్కడికైతే వచ్చిన తర్వాతకి 1/2 అవర్ లేట్ అని అనుండే. 3 o'clock రావాల్సింది 3:30, 3:40, 40 minutes లేట్ అన్నారు. నేను చక్కగా ఇక్కడ లోపలికి వచ్చి కొన్ని మంచి మంచి పిక్స్ చుట్టూరా ఏమున్నాయి అన్నీ చూసాము. కానీ నిజంగా బాంబే ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా చాలా పెద్దదండి. సో నేను కూడా తర్వాతకి యూట్యూబ్లలో సెర్చ్ చేస్తే గూగుల్లో నిజంగానే బాంబే ఎయిర్పోర్ట్ పెద్దదా అన్నట్టుగా చూశాను. నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతకి చాలా పెద్దదండి. తిరగాలని ఓపికంటే చాలు, అసలు టైమే సరిపోదు. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న చిన్న కొన్ని ఫొటోస్ క్లిప్స్ అలా తీసుకున్నాము. మళ్ళీ మనము ఇంకా రాము కదా, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందిలే అనేసి. కానీ నిజంగా చాలా బాగుంది. అండ్ చాలా షాపింగ్స్, మనం ఎంత మనీ ఉంటే చాలండి ఎన్నైనా షాపింగ్ చేయొచ్చు. బట్ ఒక వాటర్ బాటిల్ ఏమో తీసుకున్నాము. ఎయిర్పోర్ట్ ఎక్కడనైనా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ వచ్చేసి 125, అది కూడా 1/2 లీటర్. సో 125 ఆఫర్లో మనకు వచ్చేసి ఆఫర్ కూడా ఉంటూనే మళ్ళీ ఆల్రెడీ ఉన్నదే 125, దానిపైన 10% అలా ఆ రోజుకైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాయేమో. అలా కూడా 99 రూపీస్కి 1/2 లీటర్ బాటిల్ అని వచ్చింది. కాఫీ తాగుదాము అని అనుకున్నాము. ఒక కాఫీ అసలు ఎంతో తెలుసా. బేసిక్గా నేను టీ కాఫీ చాలా తక్కువ తాగుతాను. సర్లే ఇంత దూరం వచ్చాం కదా ఏదో ఒకటి తాగేద్దాం. నేను ఫ్లైట్ జర్నీ అనేసరికి ఫస్ట్ టైం కదా, పడుతుందో లేదో, బేసిక్గా నాకు జర్నీనే పడదు. ఇంకా ఈ ఫ్లైట్ పడుతుందో లేదా అనేసి ఓన్లీ నేను ఎంటీ స్టమక్ ఫుడ్ ఏం తినకుండా లైట్గా ఒక చపాతీ అలా తినేసి వచ్చాను అంతే. అందుకే మా హస్బెండ్ కాఫీ తాగమన్నాడు. ఆ ఒక్క కాఫీ వచ్చేసి 280 అన్నారు. అమ్మో అనిపించింది. బట్ చాలా ఉన్నాయి, షాపింగ్ చెయ్యాలి, మనీ ఉంటే చాలండి ఫుల్గా. బట్ ఎంత మనీ ఉన్నా కూడా నాకు అనిపించింది ఇంత కాస్ట్ అవసరం లేదు అనిపించింది. ఇక్కడ ఒక్కొక్క టాయ్ వచ్చేసి స్టార్టింగ్ 2000 నుంచి ఉన్నాయండి. అమ్మో అనిపించింది. బట్ బాగుంది, చూడడానికి బాగుంది కానీ మనం కొనలేంలేండి. అండ్ మంచి ఇంక ఇది వచ్చేసి ఇంకా నాకైతే ఇక్కడ తిరుగుతున్నంతసేపు ఏదో మాల్లో తిరిగినట్టే ఉంది. ఎయిర్పోర్ట్లో ఉన్న ఫీలింగే లగేజ్ చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాతకి మేము ఇక్కడికి వచ్చేసరికి 2:45 అయింది. ఫ్లైట్ వచ్చేసి 30 to 40 minutes లేట్ అన్నారు కదా. ఇంక 30 minutes ఇక్కడనే కూర్చున్నాము. వెయిటింగ్ హాల్ పెద్దగా ఉంది. అండ్ మనకి దగ్గరలోనే మిర్రర్ ఒకటే అడ్డు ఉంది. ఆ మిర్రర్ దగ్గర ఫ్లైట్ చూసుకుంటూ, అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా కొన్ని మ్యూజియం లాగా పెట్టారండి. స్టోన్స్, బాంబేలో స్టోన్స్ బాగా వేసుకుంటారు. నేను హ్యాండ్కి వేసుకుంటాను కదా, దానికి చాలా హిస్టరీనే ఉంది. ఇక్కడ చాలా మ్యూజియం లాగా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ కూర్చున్నాను. ఇవన్నీ కూడా క్రిస్టల్, నెక్స్ట్ స్మోకీ కార్డ్స్, వీటన్ని పేర్లు నాకు తెలుసులేండి. ఇవన్నీ స్టోన్స్ పేర్లన్నీ ఇలా రాసి పెట్టారు అన్నట్టు. కొంచెం మ్యూజియం లాగా ఉంది. ఇవన్నీ చూసుకుంటూ కొంచెం టైం పాస్ చేస్తూ, అండ్ అక్కడ బుక్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ ఏదో చుట్టూ అలా. ఇక్కడ కేఫ్కి వచ్చామని చెప్పాను కదా, కాఫీ తాగుదామని. ఆ కాఫీ రేటు చూడగానే ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాము. చూడడానికి కూడా చాలా టైం పట్టింది లేండి. బాగుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, నాకు మొత్తము మాల్లో తిరిగిన ఫీలింగ్సే వచ్చేసింది. అండ్ ఇక్కడ కొంచెం మనకి స్టోన్స్తో ఎక్కువగా డిజైన్ చేశారు అవన్నీ. అండ్ డిఫరెంట్గా కూర్చోవడానికి ప్లేసెస్, వాటిని అంతా మంచిగా సెటప్ బాగుంది. మేము ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా సగం టైర్డ్ అయిపోయిన ఫీలింగే వచ్చింది. ఈ తిరుగుడే ఉంది. ఇంకా ఫ్లైట్ లేట్ అయిపోయారు కదా అని ఇక్కడ కాసేపు అలా చూసాము. ఫ్లైట్ ఎలా వచ్చేస్తుంది, ఎలా ఫ్లై అవుతుంది దగ్గర నుండి చూద్దాం అన్నట్టు కదా. సో ఇక్కడైతే ఇప్పుడే ఒకటి ఇండిగో ఫ్లైట్ అయితే వెళ్తుంది, రన్వే అవుతుంది. బాగా అనిపించిందండి ఇక్కడ చూస్తుంటే. ఫస్ట్ టైం మా పిల్లలకి
బేసిక్గా పిల్లలకి ఫ్లైట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇంక వీళ్ళ దగ్గర నుండి చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ అయింది అన్నట్టు. పిల్లలకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఒక ఫ్లైట్లో 1000 to 1500 మెంబర్స్ పడతారంట అండి. సో ఇవి పెద్ద పెద్దవే కదా అలా. అండ్ ఇక్కడ రబ్బర్ లాగే ఉంది చూడండి, ఐరన్ మార్క్ ఉంది చూడండి ఇక్కడ. ఇందులోకి ఫ్లైట్ షార్ప్నెస్ ఉంది కదా స్టార్టింగ్, అది పెడతారు. అంటే దాని లోపలికి వెళ్ళడానికి అలా పెడితే మనం ఆ లోపల నుంచి ఫ్లైట్లోకి వెళ్ళాలన్నట్టు. సో నేనేమనుకున్నానంటే మొత్తం లోపలికి వెళ్ళి ఇలా మనమే నడుచుకుంటూ వెళ్ళాలి అనుకున్నాము. అలా ఏం కాదు, ఇక్కడ రబ్బర్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ తీసుకొచ్చి ఆ ఫ్లైట్ పెడతారు. ఆ ఫ్లైట్ మనం అందులో నుంచి లోపలికి వెళ్తాం అన్నట్టు. 30-40 మినిట్స్ అన్నారు కానీ కొంచెం ఎక్కువనే పడింది లేండి, 50 మినిట్స్ వరకు. సో మళ్ళీ ఇక్కడ ఒక చెకింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు లోపలికి ఫ్లైట్ ఎక్కాలి. సో లోపల ఇలా ఉంటుంది. పక్కన మీకు కనిపిస్తుంది కదా, ఫ్లైట్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. మనము ఇటు సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, అలా మనం లోపలికి ఈజీగా వెళ్ళొచ్చు అన్నట్టు. ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా సో బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా బాగా నచ్చింది ఏంటంటే బాంబే టు హైదరాబాద్ బేసిక్గా అయితే బస్సులో 23 hours. మాకు నల్గొండకు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1.5 day పట్టిద్ది. ఇదైతే అసలు 4 o'clockకి మేము ముంబైలో ఉంటే ఎగ్జాక్ట్గా 5 o'clockకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఎంత బాగా అనిపించిందంటే చాలా ఫాస్ట్ జర్నీ అనిపించింది ఫ్లైట్లో. అండ్ వెళ్ళిన జర్నీ చేసిన ఫీలింగ్ అయితే అస్సలు లేదండి. మంచిగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మొత్తానికైతే ఇప్పుడు ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. కానీ మేము సీట్స్ సెలెక్ట్ చేసుకోలేము. మనం ఈ సీటే కావాలి, మిర్రర్ సీటే కావాలంటే మళ్ళీ మామూలు టికెట్ వచ్చేసి 4500, మళ్ళీ మిర్రర్ సీటే కావాలంటే దానికి ఒక 2000 పెట్టాలి. ఈ సీటే కావాలి అంటే ఇంకొక మనీ అలా ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఇచ్చింది తీసుకుంటే 4500 అలా. నాకు చిన్నోడికి ఒక దగ్గర వచ్చింది, పెద్దోడికి మా హస్బెండ్కి ఒక పక్కన వచ్చింది అన్నట్టు. ఇంకా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కొన్ని చెప్తుంటారు. ఇప్పుడే రన్వే అవుతుంది. సో వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు, మీకు బ్రీతింగ్ తీసుకోలేకపోయినా ఇలా చేయండి అలా చేయండి అని. పిల్లలు సౌండ్స్ వస్తుంటాయి కాబట్టి కొన్ని బుక్స్ ఇచ్చేసేయండి, వాళ్ళకి ఏదో ఒకటి ప్యాంపరింగ్ చేయండి, ఏడవకుండా. రన్వేలో చాలా ఫాస్ట్గా పోతుంది, నేను కూడా విన్నాను. బట్ లాస్ట్ రన్వే అయ్యే టైంకి మా మిన్ను బాగా ఏడ్చిండండి. ఫ్లై అయ్యే టైంలో, రన్వే నుంచి ఫ్లై అయ్యే టైంలో అటు ఇటు షివర్ అవ్వడము, ఒకలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. చెవుల నుంచి ఒకలాంటి సౌండ్స్, అలా బాగా ఏడ్చిండు మిన్ను అయితే. ఏడ్చి మంచిగా ఆల్మోస్ట్ ఫ్లై అయ్యే టైంకి ఇంకా పడుకున్నాడు లేండి. భయం వేస్తుంది నాకు కూడా, కడుపులో ఒకలాగా తిప్పింది. కానీ ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఫస్ట్ ఫుడ్ ఏం తినకుండా వెళ్ళండి, అదొకటి బాగుంటుంది. నేను చూడండి నాకు ఇంకా వామిట్ చేస్తుందో ఏమో అనుకున్నానే కానీ పర్లేదు, సెట్ అయిపోయింది. ఆ రన్వే నుంచి ఫ్లై అయిన టైంలోనే చెవులు బాగా సౌండ్ ఒకలాగా డిఫరెంట్, కడుపులో తిప్పడం అలా అయింది. సో ఇంకా 1/2 hourకి ఫ్లైట్లోనే ఇలా ఒక మంచి మఫిన్ అలాగే ఒక శాండ్విచ్ ఇచ్చుండే. ఇంకా సాటర్డే మేము ఎక్కాము కాబట్టి నాన్ వెజ్ ఏం కాదు, వెజ్ తీసుకున్నాము. నేను వెజ్ తీసుకున్నాను, పిల్లలైతే నాన్ వెజ్ అలా తీసుకున్నారు. సో ఈ విధంగా బాగుంది, మంచి డెలిషియస్గా ఉంది. ఎందుకంటే ఇదంతా మైదానే కాబట్టి. సో ఇంకా 1/2 hour జర్నీ అయిందాక పడుకున్నాడు. అంటే 1/2 hour ఫ్లైట్ ఎక్కి 1/2 hour దాకా పడుకున్నాడు మిన్ను. తర్వాతకైతే పైనుంచి కొంచెం చూపిస్తున్నాను. బాంబే మొత్తం సముద్రమే కదా, ఆ బాంబేలో ఉన్నంత 15 minutes మొత్తం సముద్రమే కనపడింది. నెక్స్ట్ మనకి హైదరాబాద్కి ఇంకా మొత్తం ల్యాండ్ అయ్యే టయానికి మొత్తం ఇల్లు, ఇంకా సముద్రం అనేది ఏం లేదు. ఇప్పుడైతే ఇంకా ల్యాండింగ్ అవుతుంది. ఎంత పెద్ద సౌండ్ వస్తుందంటే ల్యాండ్ అయ్యే ముందైతే నిజంగా అప్పుడు కూడా చెవులు బాగా సౌండ్ విపరీతంగా ఉన్నది. బట్ మంచిగా చాలా ఫాస్ట్ జర్నీ వచ్చింది, కానీ మరీ అంత భయపడేటట్టు ఏం లేదు. కానీ మిన్ను కొంచెం అయితే ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది కదా, బాగా ఏడ్చిండు లేండి. 1/2 hour ఒక 20 minutes అలా ఏమి ఏడ్చాడు. దిగేద్దాం అన్నాడు, కిందికి వెళ్ళిపోదాం అని కూడా అనుండే. ఒకటి విండో సీట్ ఒకటి రాలేదని ఏడ్చిండు. నెక్స్ట్ అయితే ఇంకా దిగిపోదాం అని ఏడ్చిండు. ఇదైతే ఇంకా ల్యాండింగ్ అప్పుడు కూడా బాగా సౌండ్, గట్టిగా సౌండ్ వచ్చేసింది. ఏం లేదు, రన్వే అప్పుడే కొంచెం సౌండ్ ఒకలాగా ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది. నెక్స్ట్ ల్యాండ్ అయినప్పుడు అంతే తప్ప మధ్యలో అంతా హ్యాపీగానే సాగిపోయింది. మొత్తానికైతే 4కి బాంబేలో ఫ్లై అవ్వడం స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా 5కి అయితే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యింది అన్నట్టు. జర్నీ మాత్రం చేసిన ఫీలింగ్ లేదు. ఫైనల్లీ లాస్ట్కి ఇక్కడ విండో సీటు దొరికినాక ఫుల్ హ్యాపీగా అయింది.
మొత్తానికైతే అంత ఇబ్బందికరంగా లేదు, అలానే అంత హ్యాపీగా, అంటే జర్నీ బాగుంది కానీ అంత టెన్షన్ పడకుండా లేదు. మిన్ను బాగా సతాయించిండు, ఏడ్చిండు. నాకు కూడా ఫుల్ హెడేక్ వచ్చింది. ఇక్కడ ఫేస్ చూసారు కదా, కడుపులో తిప్పడము, హెడేక్ అలా వచ్చిందండి. బట్ ఓకే, మొత్తానికైతే హ్యాపీగా 1 అవర్ ముందు బాంబేలో ఉంటే 1 అవర్ తర్వాతకి ఇక్కడ ఉన్నాం. ఇదైతే భలే అనిపించింది. ఇంకా మొత్తానికైతే మంచి ఎక్స్పీరియన్స్, బాగుంది. ఫుడ్ తినకుండా వెళ్ళేసేయండి. బాగా ఫుడ్ తిని ఫ్లైట్ అస్సలు ఎక్కొద్దు. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు, చంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని డైవర్ట్ చేయడము, ల్యాండింగ్ అప్పుడు, నెక్స్ట్ ఫ్లయింగ్ అప్పుడు అంతే. ఫైనల్లీ లగేజ్ తీసుకుని ఇంకా హైదరాబాద్ నుంచి ఇంకా ఊరికైతే వెళ్ళాలి. ఇక్కడ లగేజ్ కూడా ఫాస్ట్గానే వచ్చింది. మనం అక్కడ ఫ్లైట్ దిగగానే వెంటనే లగేజ్ వచ్చేసింది. మొత్తానికైతే ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి బస్ అండి, మనకి ఏమంటారు చూడు, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఏసీ బస్సు ఉంటుంది. సో ఈ బస్ ఎక్కి మళ్ళీ ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ నుంచి ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్కి 2 అవర్స్ పట్టింది. అక్కడి నుంచి 1 అవర్ వస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి 2 అవర్స్ పట్టింది. చాలా మారింది హైదరాబాద్. ఎంత మంచి గ్రీనరీ, ఇప్పుడు ఈ చెట్లు, ఈ గ్రీనరీని చూస్తుంటే హ్యాపీగా ఉంది. అక్కడ ఎటు చూసినా బిల్డింగ్లే కదా. సో మొత్తానికైతే నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా.